వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారని హామీ ఇచ్చారు. పేద ధనిక మతభేదం లేకుండా అందరికీ సమానంగా సహాయం చేస్తారని, గ్రామ సమగ్రాభివృద్ధి కోసం అడుగులు వేసి నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో ఇళ్ల సమస్యలు, త్రాగునీటి, డ్రైనేజ్, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇక వెంకటాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం ప్రాథమిక లక్ష్యమని, ప్రజలకు ఓటు వేయాలని కోరారు. వెంకటాపురము నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నాది కత్తెర గుర్తుకే ఓటేయండి. గ్రామంలో ఉన్న సమస్యలు గుడి, రోడ్లు, డ్రైనేజీలు, వ్యవసాయ బావులకు అడిగిపోయే లింక్ రోడ్లు, ఆ సమస్యల గురించి నాకు చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి చెప్పి ఆయన ఆశీస్సులతో ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించిన అభ్యర్థిగా, మహిళా అభ్యర్థిగా మన పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఆమోదించనైనది. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆమె విజయానికి కృషి చేస్తామని తెలుపుతున్నాము. మా గ్రామంలో ఇంతకుముందు నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఊరినందరి వెంకటాపురం నుండి బీసీ కాలనీ టు లక్మార్పల్లి రోడ్డు, అలాగే తిమ్మంపేట రోడ్డు, మైదాకుల బాట, అలాగే తండా నుండి గోపాలపురం రోడ్డు, అలాగే లక్మార్పల్లి నుంచి సాహితీ స్కూల్ రోడ్డు, ఇవన్నీ లింక్ రోడ్లుగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో మా అధికార పార్టీ కనుక తప్పకుండా ఈ రోడ్లనన్నీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. గుర్తుంచుకో మాధవరెడ్డి గారి నాయకత్వం.